నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. మోహన్ బాబు గారు నటిస్తున్నటువంటి దక్ష చిత్రానికి సంబంధించి మంచు లక్ష్మి గారు ప్రమోషన్లో భాగంగా ఇంటర్వ్యూస్ ఇస్తుంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక ప్రశ్న వేయడం జరిగింది. అయితే ఆ ప్రశ్నకి జవాబుగా మంచు లక్ష్మి గారు చెప్తూ, ఒక హీరోయిన్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆ హీరోయిన్తో డివోర్స్ అయితే ఆవిడికి సినిమా ఛాన్సెస్ రావాలి అని అంటే ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఈ హీరోకి గిట్టదేమో అన్న ఉద్దేశంతో ఆవిడ దూరం పెడుతున్నారని ఆవిడ వ్యాఖ్యానించారు. అయితే దీనికి ప్రతిస్పందిస్తూ ఆ జర్నలిస్ట్ కొన్ని పేర్లు చెప్పడం జరిగింది. సమంత గారు, ప్రధానంగా నాగ చైతన్య గారు, వీళ్ళిద్దరి పేర్లు ముందు పెట్టడం వల్ల ఇప్పుడు ఈ విషయం గురించి పెద్ద చర్చ నడుస్తుంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడో దగ్గర ఈ సమంత నాగ చైతన్య టాపిక్ రిపీట్ అవుతూనే ఉంది. సో ఇప్పుడు మళ్ళీ తెర ముందుకు వచ్చింది. సో అప్పుడు ఆవిడ అలా అనడానికి గల కారణం నిజంగా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు డివర్స్ అయిన తర్వాత హీరోకి భయపడి హీరోయిన్కి ఛాన్సులు ఇవ్వరా? అంటే జనరల్గా హీరో సెంట్రిక్గానే సినిమా నిర్మాణాలు నడుస్తున్నాయి. మనందరికీ తెలుసు ఆ విషయం. ఎప్పుడైనా ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా ఉంటుంది, ఉండవు అని అనం, కానీ వాటిని కూడా తీసి జనంలో ఉన్నటువంటి ఆ సెంటిమెంట్ని కూడా సొమ్ము చేసుకోవాలి అని అనుకుంటే ఆ సినిమాలు కూడా తీస్తారు. ఏదేమైనా కానీ సినిమా పరిశ్రమ అనేది హీరో సెంట్రిక్గా ఉండటం అనేది కొత్త విషయము, వింత గొలిపే విషయం అంతకంటే కాదు. అది మనది పురుషాధిక్య సమాజం. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా పురుషాధిక్యత ఉంది ఇక్కడ. మెయిల్ డామినేటెడ్ సొసైటీలో ఉన్నాం మనం. దీని ప్రభావం ఎక్కడైనా ఉంటుంది. సినిమా అనేది హీరో పేరు చెప్పి బిజినెస్ చేస్తారు తప్ప హీరోయిన్ పేరు చెప్పి కాదు. అది ఎప్పుడూ రేర్గా జరుగుతుంది, ఏదో ప్రత్యేక సందర్భాల్లో జరుగుతుంది. రెగ్యులర్ బిజినెస్ హీరో పేరు మీదే జరుగుతుంది సార్. ఒకవేళ హీరోయిన్ కాదు. రైట్, ఇప్పుడు ఇది వాస్తవమే అనుకుందాం. ఆవిడ ఎవరైతే ఆయన చెప్పిన పేర్లు కన్ఫర్మే అనుకుందాం కదా సార్. సమంత ఇస్ బిగ్గర్ దాన్ నాగ చైతన్య కదా మార్కెటింగ్ పరంగా. మార్కెటింగ్ పరంగా ఆవిడకి ఆ ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ వీళ్ళిద్దరిని పేరు చేయాలి అనుకున్న ప్రొడ్యూసరు ఇబ్బంది ఎందుకులే అనుకోవచ్చు, అవాయిడ్ చేయొచ్చు. అంటే తనతో పేరు చేయటం అనేది ఇబ్బంది అనుకుంటే వదిలేయచ్చు, తను కూడా చూస్ చేసుకోకపోవచ్చు. కానీ అంత మాత్రం చేత ఆవిడతో సినిమా తీయటం వలన లాభం ఉంటుంది అనుకుంటే నాగ చైతన్య గురించో ఎవరి గురించో ఆలోచించరు. నాగ చైతన్యాన్ని పక్కకి తప్పించి కూడా ఆవిడతో సినిమాలు చేస్తారు. ప్రాఫిటబుల్గా నడుస్తుంది ప్రాజెక్టు, ఆవిడ వలన 4 డబ్బులు వస్తాయి అనుకుంటే ఆవిడ వదిలిపెట్టరు. సినిమా అనేది వ్యాపారం, వ్యాపారాత్మకమైనటువంటి కళ. అది కళ ద్వారా వ్యాపారం చేసుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తుంది. అది ఇక్కడ సెంటిమెంట్లు ఉండవు. సెంటిమెంట్ల కంటే కూడా బిజినెస్ ప్రధానం కాబట్టి వాళ్ళు చాలా క్లియర్గా ఆవిడని పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది అనుకుంటే పెట్టుకుంటారు. ఆవిడ ఒకవేళ అతనితోనే కలిసి నటింపజేయాలనుకుంటే అతన్ని కూర్చోబెట్టి 4 రోజులు మాట్లాడి కన్విన్స్ చేస్తారు, వదిలిపెట్టరు. అతను ఆవిడ వాళ్ళిద్దరూ కలిసి ఉండటం అనేది ప్రాజెక్టుకి ఉపయోగపడుతుంది అని ప్రొడ్యూసరు డైరెక్టర్ కన్విన్స్ అయితే, తమను తాము కన్విన్స్ చేసుకోగలిగితే ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి ఆ సినిమా వరకు ఒక అండర్స్టాండింగ్తో నడిపించేయగలరు. వాళ్ళని పెట్టరు అనే మాట కరెక్ట్ కాదు. వాళ్ళ మధ్య పర్సనల్ గొడవ జరిగింది, అది అయిపోయింది, అదొక ఇన్సిడెంట్ అంతే. అంటే ఏవీ లేకుండా సరదాగా అటువైపు యాప్ చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉండదు. కొన్ని సెన్సిటివ్ గొడవలు ఉంటాయి కాబట్టి ఎందుకు వచ్చిన గొడవలే, దూరంగా ఉండటం మంచిది అనుకుని పక్కన ఉంటారు. కానీ ప్రాజెక్టుకి అవసరమని ఓ ప్రొడ్యూసర్ వచ్చి కూర్చున్నప్పుడు కెరియర్ మీద దృష్టి ఉన్నవాడు ఎవడు కూడా వదులుకోడు. ఆ సినిమా స్క్రిప్టు అది సక్సెస్ అవుతుందనే కాన్ఫిడెన్స్ ఇవన్నీ ఉంటే ఇలాంటి రీజన్తో ప్రాజెక్ట్ని వదులుకోవడానికి సిద్ధపడరు. రైట్ సార్. ఇది మా మధ్యకాలంలో ప్రధానంగా మూర్తి గారికి సంబంధించి కూడా అంటే పనిగా చాలామంది పోక్ చేయడం అని, ట్రోల్ చేయడం, అంటే చాలామంది ఏం మాట్లాడుతుందంటే ఓపెన్గా మాట్లాడండి, స్ట్రైట్గా మాట్లాడండి, కానీ కాంట్రవర్షియల్గా ఎందుకు డిస్కషన్స్ అన్ని తీసుకెళ్తారు, ఎందుకు అలా అనేది చాలామంది ఆయన మీద నెగిటివ్గా ప్రోపగండా చేస్తున్నారు. మీరేం చెప్తారు? అంటే ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు అవతల వాళ్ళ దగ్గర నుంచి రకరకాల అంశాలకు సంబంధించిన సమాచారం రాబట్టడానికి కొంచెం టాక్టికల్గా వెళ్ళటం అవసరమే. ఇంటర్వ్యూ అనేది పాసివ్గా ఉండకూడదు, కొంచెం టీజింగ్గా ఉండాలి. టీజింగ్ ఉంటేనే దానిలో ఆ పెప్ దొరుకుతుంది, కొంచెం క్రిస్పీగా. నేను అనేది కొంచెం ఇంట్రాగేటివ్ టోన్లోకి వెళ్ళాలి. అవతలని ఇప్పుడు
చాలా సందర్భాల్లో ప్యాసివ్గా నడిచిన ఇంటర్వ్యూలు చూడటానికి జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. ఏదో ఒకటి ఉండాలి, అంటే ఒక కొత్త విషయం చెప్పాలి, అది కాంట్రవర్సీ అంటారు. చెప్పేది కొత్త విషయమే తప్ప కాంట్రవర్సీ కాదు. కానీ కాంట్రవర్సీ చేస్తారు దాన్ని, వాళ్ళకి అక్కడ ఘర్షణ ఉండొచ్చు. ఇలా ప్రతి సందర్భంలోనూ జరుగుతుంది, ప్రతి అకేషన్లోనూ ఇలాంటి సందర్భాలు వెతకచ్చు మనం. అందుకని వాళ్ళిద్దరూ విడిపోయారు అనుకుందాం, విడిపోయారు, ఓకే. మేల్ డామినేటెడ్ సొసైటీ అక్కడ కూడా అదే కాబట్టి అతనితో పేరు చేస్తామంటే ఆయన అంగీకరించకపోవచ్చు. అంటే అందుకేనా సమంత కొత్త ప్రొడక్షన్ పెట్టుకొని ఆవిడ సొంతంగా నిర్మాణం చేస్తోంది, సినిమాలు తీస్తోంది, ఇదేనా కారణం అని చాలామంది ఫిక్స్ అయిపోయి కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు విజయ నిర్మల్ గారు డైరెక్షన్ చేపట్టింది, ఆవిడ మెగాఫోన్ పట్టుకుంది. ఎందుకు పట్టుకుందంటే ఆ రోజున కూడా ఇదే సమాధానం, అంటే హీరోయిన్గా తన కెరియర్కి కొంచెం కొనసాగింపు ఇవ్వటానికి ఆవిడ ఈ తరహా కార్యక్రమం టేకప్ చేశారు అని. అలా ప్రతిసారి జరుగుతుంది అది, ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పరిస్థితుల్లో అయినా. ఇప్పుడు సమంత సొంత సినిమాలు తీస్తుందంటే ఆవిడని ప్రమోట్ చేసుకోవడానికి. ఎన్టీ రామారావు గారు ఎందుకు సొంత సినిమాలు తీశాడు, ఆయన ప్రమోట్ చేసుకోవడానికి. కృష్ణ గారు ఎందుకు తీశాడు, ఆయన్ని ప్రమోట్ చేసుకోవడానికి. అంటే ఈ సొంత సినిమాల ద్వారా ఎవరైనా సరే సాధించేది ఏంటంటే తమని తాము ఇండస్ట్రీ ఒక ఏరియాలో లొకేట్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటే తాము తీసే సినిమాల్లో తమను తాము అక్కడ లొకేట్ చేసుకుని ఈ క్యారెక్టర్లు కూడా మేము చేయగలం అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ఇండస్ట్రీకి చెప్పడానికి ఒక ఇది కావాలి కదా. ఇప్పుడు యాక్షన్ హీరోగా చిరంజీవి ఎమర్జ్ అవ్వాలి. చిరంజీవి అప్పటి వరకు ఉన్నటువంటి ట్రెండ్కి భిన్నమైన యాక్షన్ సన్నివేశాలు ఆయనతో తీసి ఏదో సినిమా యమకింకరుడు అలాంటి సినిమాలు చేయటం ద్వారా ప్రమోట్ చేశారు. ఇలా సొంత సినిమాలు చేయటం ద్వారా ఒక ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రయోజనం కోసం ఆవిడ సినిమాలు చేసుకుంటున్నారు అనుకుందాం సమంత. ఆ ప్రయోజనం కోసం మాత్రమే కదా ఆవిడ ఈ మధ్య ఆవిడ కనిపించకపోయినా కానీ సినిమాలు చేస్తోంది. అంటే ఏదో కంటెంట్ తను క్రియేటివ్ లైన్లో ఉండాలి అనుకుంటోంది ఆవిడ. ఆ క్రియేటివ్ లైన్లో ఉంటాను అనుకున్న దాన్ని కాంట్రవర్సీ చేయక్కర్లేదు, దాన్ని గందరగోళం చేయక్కర్లేదు. వాంటెడ్గా అక్కడ ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు దీనికి వచ్చే సమాధానం బట్టి అది కొంత పుష్ అవుతుంది అనే అభిప్రాయాలు కూడా ఉండొచ్చు. ఇది ఇన్నర్ వాయిస్లో ఉంటుంది. అంటే ఆవిడ పేర్లు పెట్టకపోయినా టాపిక్ గురించి చెప్పినప్పుడు ఆయన దానికి జస్టిఫికేషన్ ఇచ్చేసారు, క్లారిటీ ఇచ్చేసి ఇదే ఒప్పుకోండి అని అలా ఫోర్స్ చేయడాన్ని చాలామంది. అదే ఇప్పుడు దాని మీద ప్రపంచం అంతా మాట్లాడుతుంది కదా, డిస్కషన్ మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి తెగిపోయిన తర్వాత వన్స్ వాళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత కలిసి నటించటం వలన వచ్చిన ప్రాబ్లం ఏమి ఉండదు. ప్రపంచం కూడా ఏదో అనుకోదు, ఒక హీరోయిన్ ఇంకో హీరోతో చేసినట్టుగానే చూస్తాడు, అంతకుమించి ప్రత్యేకత ఏం లేదు. కానీ ఈ పెళ్ళి అనే దానికి అతిగా విలువనివ్వటం వలన వచ్చిన గొడవ ఇది. ఇచ్చిన వాళ్ళు, ఈ అతిగా విలువ ఇచ్చేవాళ్ళు చాలామంది మార్కెట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ మన వ్యూవర్స్ అవుతారు అనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి ప్రశ్నలు అడిగి ఇలాంటి సమాధానాల వైపు డ్రైవ్ చేసి దాని ద్వారా వీళ్ళందరినీ సంతృప్తిపరిచి ఆ వీడియో వీళ్ళందరూ చూసేలాగా పుష్ చేయటం. ఓకే, అది కూడా మార్కెట్ వేటే, మార్కెట్ కోసమే పడ్డ తిప్పలవి, అంతమించి పెద్ద విచిత్రం ఎంత లేదు దానిలో. ఓకే భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.